రాణికి మణికంఠుడిపై ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది. రాణికి తన కొడుకు కంటే కూడా మణికంఠుడంటేనే ఎక్కువ ప్రేమ. మణికంఠుడు పెద్ద కుమారుడు, రాణి పుత్రుడు చిన్న కుమారుడు. ఇది రాజు యొక్క భావన. మణికంఠుడు భావి సామ్రాజ్యాధిపతి అంటే రాజు అని ప్రజల భావన. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. చిలక పలుకులు తప్పట్టడుగులు దాటి నడక వచ్చింది. పిల్లల ఆటపాటలతో రాజుకు రాణికి యుగమొక క్షణంలా గడిచిపోయింది. ఇలా పెరిగి పెద్దయ్యాక అక్షరాభ్యాస సమయమైంది. ఒక మంచి ముహూర్తాన ఉపనయన సంస్కారాలు కూడా చేశారు. ఆ తరువాత విద్యాభ్యాసం, వేద రహస్యాలను ఉపదేశించడానికి ఈ కుమారుణ్ణి నాతో తీసుకువెళ్తా అని చెప్పి ఆచార్యుడు మణికంఠుణ్ణి గురుకులానికి తీసుకొని వెళ్ళాడు. ఇక మణికంఠుడు ఇలా గురుకులంలోనే ఉంటూ గురువుకు సేవ చేస్తూ తక్కువ సమయంలోనే ఏకసంతాగ్రహంగా వేద శాస్త్రాలతో పాటు విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ ఇవే కాక ఇతర అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాడు. మణికంఠుడి రాకతో గురుకులంలో వచ్చిన మార్పును గురువు తెలుసుకున్నాడు. భగవంతుడే తనకు శిష్యుడిగా వచ్చాడని, తన జన్మ సార్థకమైందని అనుకున్నాడు.